వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హెచ్సియు భూముల వేలం ఆపే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. కంది సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఎస్ఎఫ్ఐ సెంట్రల్ యూనివర్సిటీ జాయింట్ సెక్రటరీ నవీన్ ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం అర్చకులు వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి కృప కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. దేశ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లేకుండా చేయాలని చూసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు టోనీ, రాజశేఖర్, భరత్, ప్రశాంత్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్పేటలో అశోక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2025 కన్వకేషన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భీమేశ్వర ఆలయంలోని ఆంజనేయ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నుంచి మేళ తాళాలతో అర్చకులు, వేద పండితులు తరలివచ్చారు. స్వామివారికి చెందిన లేపానం పూసి ప్రత్యేక తమలపాకు మాలలు వేసి అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకము, హారతి, భక్తులకు ప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సత్రం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కొమరంభీం ఆసాబాద్ కలెక్టర్ వెంకటేష్ దౌత్రి అన్నారు. కలెక్టర్ భవనంలో పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. మహనీయులు చూపిన బాటలో అందరూ నడవాలని సూచించారు. బోధన్ పట్టణంలోని చావిడి వద్ద గల అతి పురాతనమైన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయ్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిఐ వెంకటరమణ పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ జంక్షన్ నుంచి మననూరు చెక్పోస్ట్ వరకు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్. 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచాయి. సల్లేశ్వరం జాతరకు భారీగా తరలి వెళ్తున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు వాహనాలు తరలి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగర్ కొడుమూరులో దళిత వాడలోని సోనియమ్మ ఇంట్లో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మత్కల్ ఎమ్మెల్యే శ్రీహరి, ఎస్ఐ సురేష్ రేషన్ సన్న బియ్యంతో చేసిన వంటతో పాటు సంక్షిష్ట భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యంతో ప్రతి పేదవాడికి భోజనం పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు గౌడ్ పాల్గొన్నారు.